Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. RRB, SSC, గ్రూప్స్ అండ్ బ్యాంక్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. మనం ఈ సిరీస్లో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు వీడియోలో 2 సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 2లో రీజనింగ్ పార్ట్లో భాగంగా అడిగిన క్వశ్చన్స్లో కొన్నిటిని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఏ, బి, సి, డి, ఈ మరియు ఎఫ్ ఒకే భవనంలోని 6 వేరు వేరు అంతస్తుల్లో నివసిస్తున్నారు. భవనంలోని క్రింది అంతస్తుకు 1 అనే సంఖ్య, దానిపైన ఉన్న అంతస్తుకు 2 అనే సంఖ్య మరియు పై అంతస్తుకు 6 అనే సంఖ్య వచ్చే వరకు కొనసాగుతుంది. అంటే ఇక్కడ 6 స్నేహితులు 6 విభిన్న అంతస్తుల్లో ఒకే భవనంలో నివసిస్తూ ఉన్నారు. అయితే భవనానికి కింద నుంచి పైకి ఫ్లోరింగ్ నెంబరింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే కింద ఉన్న ఫ్లోర్ని 1 అని, తర్వాత 2, 3, 4, 5, 6 ఇట్లా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కరు నివసిస్తున్నారనమాట. ఇప్పుడు బి సరి సంఖ్య ఉన్న అంతస్తులో నివసిస్తుంది కానీ 4వ అంతస్తులో కాదు. అంటే బి ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2, 4, 6 ఈ అంతస్తులో ఏదో ఒక దానిలో నివసించాలి. కానీ ఇక్కడ ఏమన్నారు? 4వ అంతస్తులో కాదు అంటున్నారు. ఇంకా మిగిలిన సరి సంఖ్యలు ఏమున్నాయి? 2 and 6 ఉన్నాయి. కాబట్టి మనకి బి ఇందులో అయినా నివసిస్తూ ఉండవచ్చు, లేకపోతే 2nd ఫ్లోర్లో అయినా నివసిస్తూ ఉండవచ్చు అన్నమాట. నెక్స్ట్, బి మరియు ఈల మధ్య 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అంటే బి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఈ ఇక్కడ ఉంటాడు అనమాట. మధ్యలో ఇంకో 2 పర్సన్స్ ఉంటారు. లేకపోతే ఈ పైన ఉండొచ్చు, బి కింద ఉండొచ్చు. ఎందుకంటే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని ఎవరు పైన ఉన్నారు ఎవరు కింద ఉన్నారని మనం ఇంకా డిసైడ్ చేయలేం కదా. ఓకే, నెక్స్ట్ డి ఏకి వెంటనే దిగువన నివసిస్తుంది. అంటే ఇక్కడ డి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ? ఏ ఉండే కింద ఫ్లోర్లో ఉంటుందన్నమాట డి. నెక్స్ట్, ఏ సరి సంఖ్య ఉన్న అంతస్తులో నివసిస్తుంది. ఇక్కడ ఏ కూడా ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో నివసిస్తుంది. ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6 అంటే ఇక్కడ ఉండొచ్చు ఏ, లేకపోతే 4th ఫ్లోర్లో ఉండొచ్చు, లేకపోతే 2nd ఫ్లోర్లో ఉండవచ్చు అన్నమాట. నెక్స్ట్, డి లేదా సిలు 2 కింది అంతస్తులో నివసించరు. అంటే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ డి కానీ లేకపోతే సి కానీ నివసించడానికి అవకాశం లేదు అన్నమాట. ఒకసారి మనం ఈ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేసాము అనుకోండి. ఏ కింది అంతస్తులో ఎవరు నివసిస్తున్నారు? డి నివసిస్తున్నారు. కానీ ఒకవేళ మనం ఇక్కడ ఏ 2nd ఫ్లోర్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు కిందకి డి రావాలి. అంటే ఫస్ట్ ఫ్లోర్లోకి డి రావాలి. కానీ ఫస్ట్ ఫ్లోర్లో డి ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం ఏని ఎలిమినేట్ చేయవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి 4, 6 మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేద్దాం. అంటే ఏ ఇక్కడ ఉంటే డి ఇక్కడ ఉంటాడు. ఓకే, లేకపోతే ఏ ఇక్కడ ఉంటే డి ఇక్కడ ఉంటాడు అనమాట. ఒకవేళ ఏ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఓకే, డి ఇప్పుడు ఇక్కడ ఉంటాడు. మనకి బికి ఈకి మధ్యలో 2 వ్యక్తులు ఉండాలి. అంటే అప్పుడు ఈ ఇక్కడ ఉంటే ఏ డీలు మధ్యలో ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకెవరు మిగులుతారు? సి మిగులుతారు. కాబట్టి సిని మనం పైన రాస్తాం, ఎఫ్ను మనం కింద రాస్తాం. ఒకవేళ రివర్స్లో ఆలోచిద్దాం. ఒకవేళ మనకి బి ఇక్కడ ఉంది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఏ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. అప్పుడు ఏ కింద ఎవరు ఉంటారు? డి ఉంటారు. అప్పుడు మనకి యాక్చువల్గా మనకి బికి ఈకి మధ్యలో మనకి 2 పర్సన్స్ ఉండాలి. మరి బి ఎక్కడ ఉంటే 2 తర్వాత ఈ ఉంటాడు. అంటే మనకి ఇక్కడ ఈ ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఏ కింద డి వస్తాడు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనకి ఈ బి అనే పర్సన్ పైన లేడు అని అర్థమైపోతుంది అనమాట. అంటే బి ఎక్కడున్నాడు అనమాట? ఖచ్చితంగా మనకి ఈ 2nd ఫ్లోర్లోనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 2 తర్వాత మనకి ఇక్కడ ఈ ఇక్కడ ఉంటాడు. నెక్స్ట్ ఏ అండ్ డి ఇక్కడికి వస్తారు అనమాట. ఆ స్టేట్మెంట్స్ అన్నీ మనం కలిపి చూసినట్లయితే ఓకే, ఇప్పుడు మనకి ఇంక మిగిలిన పర్సన్స్ ఎవరున్నారు? సి ఉంది. సి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండడానికి అవకాశం లేదు కాబట్టి 6th ఫ్లోర్లో ఉంటాడు. అలాగే ఇంకా ఎఫ్ ఉన్నారు. ఇంకా ఒకటే ప్లేస్ మిగిలింది కదంటే ఫస్ట్ ఫ్లోర్లో ఎఫ్ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? మనకి 4వ అంతస్తులో ఎవరు నివసిస్తున్నారు?
4వ అంతస్తులో ఎవరు నివసిస్తున్నారు? ఏ అనే పర్సన్ నివసిస్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీస్ రిలేటెడ్గా 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ వరకు ఒక స్టేట్మెంటు, ఇక్కడ వరకు మరొక స్టేట్మెంట్ అనమాట. ఇప్పుడు కన్క్లూజన్స్లో ఏవి కరెక్టో మనం డిసైడ్ చేయాలి. ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్. ఇక్కడ ఎన్ ఏమో సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, అలాగే ఎమ్ ఏమో ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. ఇందులో వచ్చిన ఏ లెటరు ఇందులో రాలేదు, క్యూ వచ్చింది ఆఫ్ కోర్సు. ఒకవేళ మనం క్యూని ఇక్కడ రాసామనుకోండి, అప్పుడు గ్రేటర్ దాన్ ఎన్ ఇలా వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ మనకి ఎన్కి ఎమ్కి రిలేషన్ మనం చెప్పలేం కాబట్టి మనం దీన్ని కరెక్ట్ అని డిసైడ్ చేయలేము అనమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ని ఒకసారి కన్క్లూజన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్యూ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది, మధ్యలో మనకి 2 వ్యతిరేక సైన్లు ఉన్నాయి, ఒకటి లెస్ దాన్ ఒకటి గ్రేటర్ దాన్. కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎల్. ఎమ్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఎల్. ఒకసారి దీన్ని రివర్స్లో రాసామనుకోండి, ఇట్లా రాయొచ్చు కదా, ఆర్ ఇలా రాయొచ్చు. ఇక్కడ వరకు ఉన్న ఈ స్టేట్మెంట్ని చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి. ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎల్. ఇక్కడ గ్రేటర్ దాన్ కామన్గా ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్గా తీసుకోవచ్చు మన కన్క్లూజన్ కానీ. నెక్స్ట్ ఇది చూద్దాం. ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. ఎల్ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది, కాబట్టి మనం దీన్ని కూడా కరెక్ట్ అని డిసైడ్ చేయలేం. కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ కన్క్లూజన్ ఒక్కటే మనకి కరెక్ట్ వన్ అవుతుంది. కాబట్టి ఇది మనకి ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఒక కోడ్ భాషలో లెట్స్ కుక్ డిన్నర్ను LIMUHA అని, డిన్నర్ ఈజ్ లేట్ను HAVEKA అని, లెట్స్ గో అవుట్ను YOPAMU అని వ్రాస్తారు. ఆ భాషలో కుక్ అనే పదానికి కోడ్ ఏమిటి? మనం ఇలాంటి సమయాల్లో ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఇక్కడ లెట్స్ కుక్ డిన్నర్ అనే దాన్ని ఇలా కోడ్ చేశారు, డిన్నర్ ఈజ్ లేట్ అనే దాన్ని ఇలా కోడ్ చేశారు, అలాగే లెట్స్ గో అవుట్ అనే దాన్ని ఇలా కోడ్ చేశారు. మనకి వీటిలోంచి కుక్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. కుక్ మనకి ఎన్ని సెంటెన్సెస్లో ఉందో చూసుకోండి. కుక్ ఇందులో ఉంది, ఇందులో లేదు, ఇందులో కూడా లేదు. ఒకవేళ 2 సెంటెన్సెస్లో ఉంటే ఆ రెండిట్లో కామన్గా ఉన్న కోడ్ని తీసుకునేవాళ్ళం. ఓకే, ఇప్పుడు కాబట్టి మనం ఏం చేయాలి? ఈ కుక్ కాకుండా ఈ రెండిటి యొక్క కోడ్స్ని ఫైండ్ అవుట్ చేస్తే దాని నుంచి మనం కుక్ కోడ్ని రాబట్టవచ్చు అనమాట. ఇప్పుడు లెట్స్ ఎందులో ఉంది? ఇందులోని కామన్గా ఉంది. ఇప్పుడు ఈ 2 కోడ్స్లోని ఏది కామన్గా ఉంది? ఈ MU కామన్గా ఉంది కదా, కాబట్టి లెట్స్ యొక్క కోడ్ ఏంటనమాట? MU అనమాట. నెక్స్ట్ డిన్నర్ చూద్దాం. డిన్నర్ ఇందులోని కామన్గా ఉంది. ఇప్పుడు 2 కోడ్స్లోని మనకి ఏం కామన్గా ఉంది? HA కామన్గా ఉంది కదా, కాబట్టి ఇక్కడ డిన్నర్ యొక్క కోడ్ ఏమవుతుంది? HA అవుతుంది. ఇంక ఇందులో మిగిలింది ఏంటి? కుక్. ఇందులో మిగిలింది ఏంటి? LI. కాబట్టి ఇక్కడ కుక్ యొక్క కోడ్ ఏంటనమాట? LI అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇక్కడ ఒక వెన్ డయాగ్రామ్ని ఇవ్వడం జరిగిందనమాట. ఈ వెన్ డయాగ్రామ్ని స్టడీ చేసి మనం ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఇక్కడ మనకి IT ఇంజనీర్లు కాకుండా, అంటే IT ఇంజనీర్లు అంటే ఇక్కడ వీళ్ళు కాకూడదు అనమాట. భారత సంతతికి చెందిన, అంటే భారత సంతతికి చెంది ఉండాలి, అంటే ఇండియన్ ఆరిజిన్ అయి ఉండవాలి. వ్యవస్థాపకులు అంటే ఎంటర్ప్రెన్యూర్స్ కూడా అయి ఉండాలి. మరియు ఎంతమంది కెనడియన్ జాతీయులు ఉన్నారు, అంటే కెనడియన్ నేషన్కి చెందిన వాళ్ళు కూడా ఉండాలి అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ సర్కిల్లో ఉండకూడదు, కానీ ఈ మూడిటి యొక్క కామన్ పోర్షన్లో ఉండాలన్నమాట. ఉమ్మడి భాగం ఎక్కడుంది? ఆ మూడిటికి ఇక్కడ మాత్రమే ఉంది కదా. ఈ పోర్షను ఈ సర్కిల్లోని ఉంది, అలాగే ఈ సర్కిల్లోని ఉంది, ఈ సర్కిల్లోని ఉంది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ 15 అవుతుంది అనమాట. అంటే 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్. క్రింది అక్షరాల శ్రేణిని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. పై శ్రేణిలో ప్రతి 3వ అక్షరాన్ని వదిలేస్తే ఎడమ నుండి 5వ స్థానంలో ఏ అక్షరం ఉంటుంది? ప్రతి 3వ అక్షరాన్ని వదిలేయమంటున్నాడు. అంటే 3 టేబుల్లో వచ్చే నెంబర్స్. ఇక్కడ దీన్ని 6ని వదిలేస్తాం, మళ్ళీ 1 2 3 వదిలేస్తాం, 1 2 3 వదిలేస్తాం, 1 2 3 1 2 3 1 2 3
1 2 3 ఇట్లా వదిలేసాం. ఇప్పుడు మనం ఎడమ నుంచి చూసినప్పుడు 5వ అక్షరం ఏదో డిసైడ్ చేయాలి. 1 2 3 4 5 అంటే 5th లెటర్ ఏంటి? ఐ కదా, అది ఎక్కడుంది మనకి? 4th ఆప్షన్లో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. క్రింది అక్షరం సంఖ్య గుర్తుల శ్రేణిని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ముందు ఒక అక్షరం అంటే ముందేమో అక్షరం ఉండాలి, అంటే లెటర్ అన్నమాట. నెక్స్ట్ మరియు తర్వాత ఒక సంఖ్య, తర్వాత ఏముండాలి? సంఖ్య ఉండాలి, అంటే నంబర్ ఉండాలి అన్నమాట. అలా ఉండే చిహ్నాలు ఎన్ని ఉన్నాయి అంటే గుర్తులు అంటాం కదా, చిహ్నాలు అంటే గుర్తు అంటే సింబల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం సింబల్స్ చూద్దాం. ముందేమో అక్షరం ఉండాలి, తర్వాత సంఖ్య ఉండాలి. ఇక్కడ ఒక సింబల్ ఉంది, ముందు ఒక అక్షరం ఉంది, తర్వాత సంఖ్య ఉంది, కాబట్టి దీన్ని కౌంట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక సింబల్ ఉంది, ముందు అక్షరము తర్వాత సంఖ్య ఉంది, కాబట్టి దీన్ని కూడా కౌంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక సింబల్ ఉంది, కానీ ముందు అక్షరం లేదు కదా, కాబట్టి దీన్ని కౌంట్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఒక సింబల్ ఉంది, ముందు అక్షరము తర్వాత సంఖ్య ఉంది, కాబట్టి దీన్ని కూడా మనం కౌంట్ చేయవచ్చు. ఇక్కడ సింబల్ ఉంది, కానీ ముందు అక్షరం లేదు, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ సింబల్ ఉంది, ముందు అక్షరం ఉంది కానీ తర్వాత సంఖ్య లేదు, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని సింబల్స్ వచ్చాయి అలాంటివి? 1 2 3. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షను కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 7th వన్, PQRSTUV మరియు Wలు ఒక చతురస్రాకార టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. ఓకే, ఇది సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట, స్క్వేర్ సీటింగ్ అరేంజ్మెంట్. ఓకే, ఇట్లా మనకి వీటి చుట్టూ మొత్తం 8 మంది కూర్చుని ఉన్నారన్నమాట. వారిలో కొందరు మూలల వద్ద మరి కొందరు అంచుల వద్ద కూర్చున్నారు, అంటే కార్నర్స్ వైపు. అంటే ఈ కార్నర్స్లో కొందరు అంటే 4 కార్నర్స్ ఉంటాయి కాబట్టి 4. ఇవి ఎడ్జెస్ అంచుల మధ్యలో 4 కూర్చున్నారనమాట, అంటే ఇక్కడ మూలలు అంటే వీటిని కార్నర్స్ అంటాం మనం. అలాగే అంచులు మధ్య భాగము అంటే ఎడ్జెస్ అంటాం అన్నమాట. ఇక్కడ మూలల్లో 4 ఉంటారు, అలాగే అంచుల్లో 4 ఉంటారు. ఇప్పుడు RUకి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. మనం ఇక్కడ R గురించి మాట్లాడుకుంటున్నాం. యూకి ఎడమ వైపున, యూ ఇక్కడ ఉన్నాడు, ఎడమ వైపు అంటే ఇది కదా, ఎన్నవ స్థానం? 3వ స్థానం. 1 2 3, కాబట్టి ఇక్కడ ఉంటాడనమాట. నెక్స్ట్ R ఒక మూలలో కూర్చున్నాడు, R మూలలో కూర్చున్నాడు, కాబట్టి ఏదో ఒక మూలలో రాసేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ R ఇక్కడ నేను రాశాను అనుకోండి, అప్పుడు 1 2 3 అంటే యూ ఇక్కడికి వస్తాడనమాట. అంటే ఇక్కడ యూ ఎక్కడ కూర్చున్నాడు? అంచులో కూర్చున్నాడు. నెక్స్ట్ టీ ఏ మూలలోనూ కూర్చోలేదు. టీ ఇక్కడ మూలలో కూర్చోలేదు, అంటే ఎక్కడ కూర్చున్నాడు? అంచులో కూర్చున్నాడు అన్నమాట. నెక్స్ట్ వి టీకి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఇక్కడ వి గురించి మాట్లాడుతున్నాం. టీకి కుడివైపున, కుడివైపు అంటే ఇది కదా, 2వ స్థానము, ఇది 1 ఇది 2, అంటే ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ టీ ఆర్కి పక్కన కూర్చోలేదు, అంటే టీ అనే పర్సన్ ఆర్ పక్కన కూర్చోలేదు అనమాట. అంటే ఆర్ పక్కన కూర్చోలేదు అంటే ఈ 2 ప్లేసుల్లో ఎక్కడ కూర్చోలేదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళిద్దరూ ఉంటే అంచుల్లో అయినా ఉంటారు, లేకపోతే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ టీ ఎక్కడున్నాడు? అంచులో ఉన్నాడు, కాబట్టి వి కూడా అంచులోనే ఉంటాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఆల్రెడీ యూని అంచులో రాసాం, టీ వీలు కూడా అంచుల్లో ఉంటారు. ఇక్కడ ఒకసారి ఈ స్టేట్మెంట్ చూడండి, టీ ఆర్ పక్కన కూర్చోలేదు, అంటే ఈ 2 కూడా అంచులే, ఆర్ పక్కకు వచ్చేవి. ఇంకా మిగిలింది ఏంటి? ఇది ఒక్క అంచు, కాబట్టి టీ ఎక్కడ ఉంటాడు అనమాట? ఈ అంచులో కూర్చుంటాడు. ఇక్కడ టీకి వి ఎక్కడున్నాడు? కుడి వైపు ఉన్నాడు, కాబట్టి ఇక్కడ ఆపోజిట్లోకి వచ్చేసరికి ఎడమ వైపు కింద మారుతాడు. అంటే మనకి ఇది లెఫ్ట్ ఇది రైట్ అయితే ఈ ఆపోజిట్ పర్సన్కి ఇది రైట్ ఇది లెఫ్ట్ అవుతుంది, కాబట్టి వి ఎక్కడికి వస్తాడు అనమాట? ఇక్కడికి వస్తాడు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎస్ మరియు క్యూల మధ్య 3 వ్యక్తులు ఉన్నారు. ఎస్కి క్యూకి మధ్యలో 3 వ్యక్తులు ఉన్నారు. ఇలా అయినా ఉండొచ్చు, లేకపోతే ఇలా అయినా ఉండొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి రెండిట్లో ఏ అక్షరం లేదు. ఓకే, ఇక్కడ మనకి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జ్ అని అనుకోండి, అంటే ఇది మూల అనుకుంటే ఇది అంచు అవుతుంది. మూల అంచు మూల అంటే ఈ 2 కూడా మూలలు అవుతాయి.
అంటే ఒకవేళ అంచు తీసుకున్నాం అనుకోండి, ఇద్దరు కూడా అంచుల్లో కూర్చుంటారు. కానీ ఆల్రెడీ 3 అంచులు ఫిల్అప్ చేసేస్తున్నాం, ఇంకొకే అంచు ఉంది కాబట్టి వీళ్ళు అంచుల్లో కూర్చునే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూర్చుని ఉండాలి, మూలల్లో కూర్చుని ఉండాలన్నమాట. అంటే మూలల్లో కూర్చుంటే ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికి వస్తారు, ఒకరికొకరికి ఆపోజిట్లో వస్తారు. కానీ ఆర్కి ఆపోజిట్లో మనకి ఒక ప్లేస్ ఉంది, అంటే ఈ ఆపోజిట్లో వచ్చే అవకాశం లేదు, ఆల్రెడీ ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఈ ఎస్ క్యూలు ఖచ్చితంగా ఇక్కడ ఆపోజిట్స్లో వచ్చి ఉంటారనమాట. నెక్స్ట్ ఎస్ క్యూ పక్కన కూర్చోలేదు, డబ్ల్యూ పక్కన కూర్చోలేదు. అంటే ఎస్ డబ్ల్యూ పక్కన కూర్చోలేదు. ఇక్కడ మనకి అసలు డబ్ల్యూ ఎక్కడ ఉంటాడో తెలియదు కదా. అలాగే ఎస్ ఏ అంచు మధ్యలో కూర్చోలేదు, అంటే ఎస్ ఇంకా మనకి కార్నర్ అని ఆల్రెడీ డిసైడ్ చేసాము. ఇప్పుడు డబ్ల్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకసారి ఈ అంచులో మూలల గురించి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి విటియు, నెక్స్ట్ ఇక్కడ ఎస్ క్యూలేమో ఆల్రెడీ మూలలోకి వస్తున్నారు, ఇంకొక మూల ఇక్కడ ఒక అంచు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎస్ డబ్ల్యూకి పక్కన కూర్చోలేదు. అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఎస్ ఇక్కడ రాసామనుకోండి, ఇక్కడ ఓ డబ్ల్యూ పక్కన డబ్ల్యూ ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ కూర్చునే అవకాశం లేదు. ఒకవేళ ఎస్ ఇక్కడ రాసామనుకోండి, అప్పుడు డబ్ల్యూ ఇక్కడ కూర్చుని ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ కూడా కూర్చుని ఉండొచ్చు. కాబట్టి మనం ఎస్ ఇక్కడ రాస్తే ఆపోజిట్లో క్యూ అవుతుంది, అప్పుడు డబ్ల్యూ ఇక్కడ రాసిన ప్రాబ్లం ఉండదు. ఇంకెవరున్నారు, మనకి పి ఉంది కాబట్టి పి ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ని ఆన్సర్ చేద్దాం. వికి ఎడమ వైపున 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? వికి ఎడమ వైపున, ఇది వికి కుడి వైపున అయితే ఇది ఎడమ వైపున అవుతుంది. 2వ స్థానం అంటే 1, 2 ఇది అనమాట. అంటే టీ కూర్చుని ఉన్నాడు అనమాట. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి ఈ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేసామనుకోండి, వి టీకి ఎడమ వైపున 2వ స్థానంలో ఉన్నాడు. వీళ్ళిద్దరిని రివర్స్ చేసామనుకోండి, అప్పుడు ఎడమ ఏమవుతుంది, కుడి అవుతుంది. కాబట్టి టీకి వి ఎడమ వైపున 2వ స్థానంలో ఉంటాడు. అంటే ఇదంతా మనం టైం వేస్ట్ చేయవలసిన లేకుండానే ఈ ఒక్క స్టేట్మెంట్ని, అంటే ఒకసారి ముందే మనం క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, మొత్తం అంతా చదువుకున్నట్లయితే ఈ ఒక్క స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పేసేయచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏమడిగారు క్వశ్చన్, బికి ఎడమ వైపున 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారని అడిగారు. బి ఎక్కడ కూర్చున్నాడు, టీకి కుడి వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. అప్పుడు టీ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, టీ వికి ఇక్కడ కుడి వైపున ఉంది కాబట్టి ఏమవుతుంది, ఎడమ వైపున 2వ స్థానంలో కూర్చుంటాడు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనం టీ అయినా ఐడెంటిఫై చేసేసేయచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్, ఇది ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ మూడిటికి ఏ మధ్యలో ఏ విధమైన సంబంధం ఉందో, అలాగే ఈ 3 గ్రూప్ ఆఫ్ లెటర్స్ మధ్యలో కూడా అదే విధమైన సంబంధం ఉంటుంది. అలాంటి సంబంధాన్ని కలిగి ఉన్న ఆప్షన్స్లోని ఆ ట్రిప్లెట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. ఇక్కడ కోడ్స్ రాసుకుందాం. ఇది 1, 2, 3, ఇది 4, 6, 8, నెక్స్ట్ ఇది 9, 12, 15. ఇవి వరుస సంఖ్యలు. ఇవేమో 2, 2 అంటే +2, +2, ఇది +3, +3. ఒకసారి కింద కూడా చూద్దాం. ఇవి ఆర్ అంటే మనకి 18, 19, 20, నెక్స్ట్ 21, 23, 25, 26. మళ్ళీ తర్వాత ఏబిసి అంటే థర్డ్, అంటే 26కి 3 యాడ్ చేస్తే 29, 26కి 6 యాడ్ చేస్తే 32. చూడండి ఇక్కడ కూడా ఇక్కడ వరుస సంఖ్యలు +1, +1, +2, +2, +3, +3. ఓకే, ఇలాంటిది అంటే ఫస్ట్ మనకి వరుస సంఖ్యలు వస్తున్నాయి, వరుస లెటర్స్ వస్తున్నాయి. ఇది ఓపిక్యూ, ఓకే, ఎస్టియు, ఎఫ్జిహెచ్, ఈఎఫ్జి. ఓకే, ఫస్ట్ అన్నీ మనకి ఆర్డర్ అంటే కాన్సిక్యూటివ్ లెటర్సే వచ్చాయి. ఇప్పుడు సెకండ్ గ్రూప్ని అబ్జర్వ్ చేద్దాం. ఇది ఆర్, ఇదంటే 18, ఇది 20, 22. ఓకే, ఇది 23, నెక్స్ట్ ఇది 25. అంటే ఇక్కడ +3 రావాలి యాక్చువల్గా, కానీ రాలేదు కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇది 22, నెక్స్ట్ ఇది 23, ఇది 24. ఇక్కడ ఏంటి +2 అవ్వాలి కాబట్టి ఇది కాదు. ఇది చూద్దాం మనం 9, 11, 13. ఓకే, +2, +2 వచ్చింది. ఇక్కడ +3 వస్తుందేమో చూద్దాం. 14, 17, 20. +3 వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట.
ఓకే, నెక్స్ట్ 9th వన్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో యాంగిల్ ని ఎలా కోడ్ చేశారట? CQK అట్లాగే BEING దీన్ని ఎలా కోడ్ చేశారట? DHM SM. అయితే మనం ఈ బ్రోక్ని కోడ్ ఎలా చేస్తారనేది ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఒకసారి వీటి ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ రాసుకున్నట్లయితే 1, 14, 7, 12, 5, ఇది 3, 17, 11, 17, 11, ఇక్కడ +2, ఇక్కడ +3, ఇక్కడ +4, +5, +6. ఓకే, ఒకసారి దీన్ని కూడా టెస్ట్ చేయొచ్చు. ఒకసారి ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని దీన్ని కోడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. వీటి కోడ్స్ ఏంటి? 2, 18, 15, 11, 5. ఇక్కడేమో +2, +3, +4, +5, +6 యాడ్ చేసామనుకోండి, ఇది 4 అవుతుంది. 18కి 3 యాడ్ చేస్తే 21 అవుతుంది. 15కి 4 యాడ్ చేస్తే 19 అవుతుంది. 11కి 5 యాడ్ చేస్తే 16 అవుతుంది. 5కి 6 యాడ్ చేస్తే 11 అవుతుంది. ఇప్పుడు 4th లెటర్ ఏంటి? D. 21 లెటర్ ఏంటి? U. 19th లెటరు S. 16th లెటరు P. 11th లెటరు K. అంటే DUSPK. DUSPK ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్. 5 స్నేహితులు PQRS మరియు T అనేవారు 1 నుండి 5 వరకు ఉన్న 5 అంతస్తులలో నివసిస్తున్నారు. అంటే ఇంతకుముందు ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఆన్సర్ చేశాం కదా, కింద నుంచి పైకి 1, 2, 3, 4, 5. నెక్స్ట్ RQ యొక్క క్రింది అంతస్తులో నివసిస్తున్నాడు. అంటే Qకి క్రింద ఎవరు నివసిస్తున్నారంటే R నివసిస్తున్నాడు. T పై అంతస్తులో నివసించడు. అంటే ఈ పై అంతస్తులో మనకి T నివసించే అవకాశం లేదు అన్నమాట. నెక్స్ట్ S నివసించే అంతస్తు పైన మరియు కింద సమాన సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు. అంటే S ఉండే అంతస్తుకి పైన ఎన్ని అంతస్తులు ఉన్నాయో కింద అన్ని అంతస్తులు ఉన్నాయి. అంటే కరెక్ట్గా మధ్యలో ఉన్నాడు అనమాట. S అంటే 3rd అంతస్తులో 3rd ఫ్లోర్లో S ఉన్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ T మరియు R నివసించే అంతస్తుల మధ్య 2 వ్యక్తులు ఉన్నారు. అంటే Tకి Rకి మధ్యలో 2 వ్యక్తులు ఉన్నారు. ఈ విధంగా అయినా ఉండవచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా ఉండవచ్చు అన్నమాట. QS నివసించే అంతస్తు పైన లేదా కింద నివసించడు. ఇక్కడ మనకి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? Q గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ S పైన కానీ కింద కానీ నివసించడు. అంటే ఈ 4th ప్లేస్లో మనకి Q ఉండే అవకాశం లేదు. అలాగే 2nd ప్లేస్లో కూడా మనకి Q ఉండే అవకాశం లేదు అన్నమాట. ఓకే, అంటే ఎక్కడ ఉండొచ్చు మనకి? 1st ఫ్లోర్లో 5th ఫ్లోర్లో అయినా ఉండొచ్చు, 1st ఫ్లోర్లో అయినా ఉండొచ్చు. ఒకవేళ మనకి Q ఎక్కడ ఉన్నాడు అనుకోండి, మరి కింద R ఉండే అవకాశం లేదు కదా, కాబట్టి ఈ ఫ్లోర్లో కూడా మనకి Q ఉండే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా Q ఎక్కడ ఉంటాడనమాట? 5th ఫ్లోర్లో ఉంటాడు. తన కింద ఎవరు ఉంటారు? R ఉంటాడు. నెక్స్ట్ మనకి Rకి Tకి మధ్యలో 2 వ్యక్తులు ఉండాలి. అప్పుడు R పైన ఉండే అవకాశం లేదు కదా, ఎందుకంటే Rకి పైన ఒకే అంతస్తు ఉంది. కాబట్టి ఖచ్చితంగా T R కింద ఉంటాడు. కాబట్టి R మధ్యలో 2 ఉండాలి. కాబట్టి T ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు అన్నమాట. ఇంకా మనకి మిగిలింది ఏంటి? మనకి P ఒకటే మిగిలింది. అది ఎక్కడ ఉంటుంది? ఇంకా 2nd ఫ్లోర్ ఒకటే మిగిలింది కదా, అక్కడ ఉంటారనమాట. ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏంటి? 2వ అంతస్తులో ఎవరు నివసిస్తున్నారు? ఇక్కడ 2వ అంతస్తులో ఎవరు నివసిస్తున్నారు? P నివసిస్తున్నాడు కదా, కాబట్టి ఇక్కడ మనకి 3rd ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 11th వన్. ప్రిన్స్ ఏ నుండి ప్రారంభమై దక్షిణం వైపుకు 6 కిలోమీటర్లు నడిచి. అంటే ఇది డైరెక్షన్స్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇది ఉత్తరము, దానికి ఆపోజిట్లో ఏముంటుంది? దక్షిణం. నెక్స్ట్ రైట్ సైడ్ కుడివైపున ఏముంటుంది? తూర్పు ఉంటుంది. ఎడం వైపున పడమర ఉంటుందన్నమాట. ప్రిన్స్ ఏ దగ్గర ప్రారంభమయ్యాడు? ఇక్కడ ప్రారంభమయ్యాడు. దక్షిణం వైపు 6 కిలోమీటర్లు నడిచాడు. దక్షిణం అంటే కింది వైపుకి
6 కిలోమీటర్లు నడిచాడట. నెక్స్ట్ ఆ పైన కుడివైపుకు తిరిగి, కుడివైపు అనగానే మనం ఏం చేయాలి, క్లాక్ వైజ్లో తిరగాలి, అంటే ఈ డైరెక్షన్లో తిరగాలి. తిరిగి 4 కిలోమీటర్లు నడిచాడట. 4 కిలోమీటర్లు నడిచాడు అన్నమాట. నెక్స్ట్ అతను ఎడమ వైపుకు తిరిగి చివరి మలుపు తీసుకుని 6 కిలోమీటర్లు నడిచాడు. అంటే అతను ఏం చేశాడు, మళ్ళీ ఎడమ వైపుకి తిరిగాడు. ఎడమ వైపుకు అనగానే మనం ఏం చేయాలి, యాంటీ క్లాక్ వైజ్లో తిరగాలి, అంటే ఈ డైరెక్షన్లో తిరగాలి. తిరిగి ఇలా ఈ డైరెక్షన్లో ముందుకు నడిచాడు అనమాట. ఎన్ని కిలోమీటర్లు నడిచాడు, 6 కిలోమీటర్లు ముందుకి నడిచాడు అన్నమాట. అయితే ఇప్పుడు అతను ప్రారంభ స్థానము నుండి ఏ దిశలో ఉన్నాడు, ఎక్కడ ప్రారంభమయ్యాడు, ఏ దగ్గర ప్రారంభమయ్యాడు, ఎక్కడ ఎండ్ అయ్యాడు, ఇక్కడ ఆగాడు కదా. ఇది మనం ఈ డైరెక్షన్లో ఉంది కదా ప్రారంభ స్థానానికి, అంటే ఇలా ఈ డైరెక్షన్ అనమాట. ఈ డైరెక్షన్ మనం ఏమంటాం అంటే వెస్ట్, సౌత్ వెస్ట్ అంటాం. సౌత్ వెస్ట్నే మనం తెలుగులో ఏమంటాం, నైరుతి అంటాం. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, 12th వన్. ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ క్రింది వాటిలో ఏ గుర్తులు మరియు సంఖ్యలోని పరస్పర మార్పిడి ఇచ్చిన సమీకరణాన్ని సరైనదిగా చేస్తుంది. అంటే ఏ గుర్తులు మనం ఇంటర్చేంజ్ చేయాలి, అట్లాగే ఏ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయాలి అన్నాడు. మనకి ఇక్కడ 2 గుర్తులు ఉన్నాయి, మైనస్, ఇంటూ, అంటే ఈక్వల్ 3 గుర్తులు ఉన్నాయి. మనం ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఎట్ ఏ టైము మనం సింబల్స్ని, నంబర్స్ని మనం చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్క ఆప్షన్ తీసుకుని మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేస్తేనే బెటర్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో ఉన్న వీటిని చెక్ చేద్దాం. అంటే ఇక్కడ మనం నెంబర్స్నేమో 9 ప్లేస్లో 11, 11 ప్లేస్లో 9 రాయాలి. సింబల్స్ ఏమో ఇంటూ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ఇంటూ రాసామనుకోండి. ఇక్కడ 9 ప్లేస్లో ఏం రాయాలి, 11 రాయాలి. మైనస్ ప్లేస్లో ఏం రాయాలి, ఇంటూ రాయాలి. 11 ప్లేస్లో 9 రాయాలి, ఇంటూ ప్లేస్లో మైనస్ రాయాలి. 24 ఈక్వల్ టు 75, మిగిలింది అలా ఉంటుంది. ఓకే, ఒకసారి ఇది బాడ్మాస్ రూల్ ప్రకారం సింప్లిఫై చేసి ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 11 9s are 99 మైనస్ 25. ఈ ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేస్తే 9 మైనస్ 4 కదా, ఇది 9 మైనస్ 4 అంటే 5 అవుతుంది. 9 మైనస్ 2 అంటే 75. ఆల్రెడీ ఆర్హెచ్ఎస్లో కూడా 75 ఉంది కదా, కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ వన్గా ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు అనమాట. ఒకవేళ ఇది రాంగ్ అయితే అప్పుడు ఏం చేస్తాం, మనం సెకండ్ ఆప్షన్లో ఉన్న సింబల్స్ని, నెంబర్స్ని చెక్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్. RSTUVW మరియు X అనే 7 వ్యక్తులు ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఇది కూడా మనకి సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్. ఇక్కడ మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. ఓకే, వారు ఒకరికొకరు సమాన దూరంలో ఉన్నారు. టీ ఎస్కి కుడివైపున కూర్చున్నాడు. మనం టీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్కి కుడివైపున అంటే ఎస్కి కుడివైపున కూర్చుని ఉన్నాడు అనమాట. నెక్స్ట్ డబ్ల్యూ వికి ఎడమ వైపున కూర్చున్నాడు. మనం డబ్ల్యూ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ వికి ఎడమ వైపున డబ్ల్యూ కూర్చున్నాడు అనమాట. నెక్స్ట్ ఆర్ మరియు యు పొరుగువారు. అంటే ఇక్కడ ఆర్ అంటే యూలు పక్క పక్కన కూర్చున్నారు అనమాట. ఇలా అయినా కూర్చుని ఉండొచ్చు, లేకపోతే ఇలా అయినా కూర్చుని ఉండవచ్చు అనమాట. నెక్స్ట్ వి మరియు ఎస్ల మధ్య ఎక్స్ మాత్రమే కూర్చున్నాడు. అంటే వికి అంటే ఎస్కి మధ్యలో ఎక్స్ ఈ విధంగా అయినా ఉండి ఉండొచ్చు, లేకపోతే ఎస్ ఎక్స్ వి ఈ విధంగా అయినా ఉండి ఉండొచ్చు. కానీ దీనికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మనకి ఎస్కి కుడివైపున ఎవరున్నారు, టీ ఉన్నారు. కాబట్టి మనకి ఇది ఒకటే ఛాన్స్ ఉంది అన్నమాట. నెక్స్ట్ వికి ఎడం వైపున ఏమన్నారు, డబ్ల్యూ. కాబట్టి వి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ డబ్ల్యూ రాయొచ్చు అనమాట. ఓకే, అట్లాగే ఎస్ తర్వాత టీ ఉంది కదా, అంటే ఇక్కడ ఎస్ తర్వాత మనం టీ రాయొచ్చు. ఓకే, ఇంకా మనకి ఆర్యు. నెక్స్ట్ యూ టీకి కుడివైపున కూర్చున్నాడు. అంటే మనం యూ గురించి మాట్లాడుకున్నాం. టీకి కుడివైపున అంటే ఇక్కడ అనమాట. కాబట్టి టీ తర్వాత యూ వచ్చాడు కదంటే యూ ఇక్కడ వచ్చాడనమాట. అంటే డబ్ల్యూ విఎక్స్ ఎస్ టీయు ఇదనమాట ఆర్డర్. మనం ఎక్కడ మొదలు పెట్టినా నో ప్రాబ్లం. ఇక్కడ మొదలెట్టానుకో డబ్ల్యూ విఎక్స్ ఎస్ టీ నెక్స్ట్ యు. ఇంకొక పర్సన్ మిగిలారు, ఎవరు మనకి ఆర్. కాబట్టి మనకి ఇక్కడ ఆర్ రాసేసేయచ్చు. ఇంకో యు తర్వాత ఆర్. ఓకే, ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ చూద్దాం. మనం
డబ్ల్యూకి ఎడమ వైపున ఎవరు కూర్చున్నారు? డబ్ల్యూ ఎక్కడున్నాడు? ఇది. ఎడమ వైపు అంటే ఇది, కుడివైపు అంటే ఇది. ఎవరు కూర్చున్నారంటే ఆర్ కూర్చున్నాడు. అది ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 14th వన్. ఓకే, ఏబిసిడిఈ మరియు ఎఫ్ అనే ఆరుగురు స్నేహితులలో ప్రతి ఒక్కరి ఎత్తు భిన్నంగా ఉంటుంది. ఇది కూడా మనకి ఇంచుమించు సీటింగ్ అరేంజ్మెంట్ని పోలి ఉంటుంది. ఇది హైట్స్కి సంబంధించి అనమాట. ఇక్కడ ఆరుగురు స్నేహితులు ఉన్నారు. మనం హైట్ అన్నప్పుడు మనం పైనుంచి కిందకి నెంబరింగ్ ఇచ్చుకుంటాం. అంటే అందరికంటే పొడవైన పర్సన్కి 1 అని, 2, 3, 4, 5, 6 ఇలా నెంబరింగ్ ఇచ్చుకున్నాం. ఏ కేవలం ముగ్గురు ఇతర స్నేహితుల కంటే పొడవుగా ఉంటాడు. అంటే ముగ్గురికి పైన ఉంటాడు. 1, 2, 3 అంటే ఏ ఇక్కడికి వస్తాడనమాట. బి ఎఫ్ కంటే పొడవుగా ఉంటాడు. అంటే బి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇతను ఎఫ్ కంటే పొడవుగా ఉంటాడు. నెక్స్ట్ డి ఒకే ఒక స్నేహితుడి కంటే పొడవుగా ఉంటాడు. అంటే డి కంటే కింద ఒక్కరే ఉన్నాడనమాట. అంటే డి ఎక్కడ ఉంటాడనమాట? ఈ 5th ప్లేస్లో ఉంటాడనమాట. నెక్స్ట్ సి డి కంటే పొడవుగా ఉంటాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? సి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ సి డి కంటే పొడవుగా ఉంటాడు, కానీ ఎఫ్ కంటే పొట్టిగా ఉంటాడు. ఎఫ్ పైన ఉంటాడు అనమాట. ఎఫ్ కంటే పొట్టిగా ఉంటాడు. స్నేహితులందరిలో రెండవ పొడవైన వ్యక్తి ఎవరు? ఒకసారి వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి డి ఇక్కడ ఉంది కదా, అంటే ఇక్కడ మనకి సి ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఎఫ్, ఇక్కడ బిఎఫ్ 2 ప్లేసులు ఉన్నాయి కదా, అప్పుడు కాబట్టి బిని ఇక్కడ రాసి ఎఫ్ ఇక్కడ రాస్తాం. ఇంకా మనకి మిగిలిన పర్సన్ ఎవరున్నారు? ఏ, బి, సి, డి, ఈ ఒక్కరే ఉన్నారు. ఇంకా లాస్ట్ పర్సన్ ఈ అన్నమాట. ఇప్పుడు స్నేహితులందరిలో రెండవ పొడవైన వ్యక్తి ఎవరు అంటే మనం టాప్ నుంచి కిందకు వచ్చినప్పుడు ఇది ఫస్ట్ అందరికంటే పొడవైన వ్యక్తి. రెండవ పొడవైన వ్యక్తి ఎవరు? ఎఫ్ కదా, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 3rd ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ షిఫ్ట్లో మిగిలిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.